హైదరాబాద్ లో ఉన్నారు, తెలంగాణ టచ్ ఉన్నా కానీ గ్రౌండ్ వర్క్ చేశారు. ఊరు స్లాంగ్ వేరు. నేను గ్రౌండ్ వర్క్ అంటే మనిక మాట్లాడే దాని మీద, మా డైరెక్టర్ గారు మాట్లాడే దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాను. అదే మీ గ్రౌండ్ వర్క్ అయిపోయింది అంతే. లేటర్ స్టేజ్ మూవీ ఇంకా కొన్ని రోజుల్లోనే షూట్ స్టార్ట్ అవుతుందని అన్నప్పుడు వచ్చారు అట్లా. సో నాకు ఫస్ట్ థింగ్ మురళీ బ్రో ఏం చెప్పారంటే, బ్రో మీకు స్లాంగ్ మీద ఆంధ్ర ఉంటుంది, అది మీరు మాట్లాడుతుంటే ఎవిడెంట్ ఉంటుంది. సో స్లాంగ్ 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 అని చెప్పేసి ఎక్కువ ప్రెషర్ తీసుకోవద్దు, గో విత్ ద ఫ్లో. మీరు ఎనర్జెటిక్గా మీరు ఏదైతే నాకు ఈ క్యారెక్టర్కి ఏమైతే కావాలో అది ఇచ్చేసేయండి, కావాలంటే కనుక డబ్బింగ్ అప్పుడు చూసుకుందాం అని ఫస్ట్ సపోర్ట్ చేశారు. అంటే మీకు కంపల్సరీ ఇదే చెప్పాలి అని అంటే ఒక ప్రెషర్ ఉంటుంది. అలా కాకుండా ఇలా సపోర్ట్ చేసినప్పుడు ఏంటి అంటే, అరే ఇంత మన కోసం కాంప్రమైజ్ అయ్యి ఇంత చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి నేను ఇంకా ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టి సో మనికతో కోఆర్డినేట్ చేసుకుని తనకి ఆ స్లాంగ్ పట్టుకుంటూ తన దగ్గర ఉంది ఆ ఫ్లేవర్. సో అండ్ జ్యోతి ఉంది కదా, సో జ్యోతితో మాట్లాడేటప్పుడు ఆటోమేటిక్గా నాకు అది తెలియకుండానే వస్తూ ఉంటుంది. సో అలాగా ఇవన్నీ ఐడియా ఉన్నాయి. ఎప్పుడైనా డౌట్స్ వస్తే జ్యోతకకు ఫోన్ చేశారా? డెఫినెట్గా కాల్ చేశారా? నేను డబ్బింగ్ చెప్పేటప్పుడు నువ్వు ఉంటే బాగుంటుందమ్మా అని అడిగాను. మా డైరెక్టర్ గారు ఎలాగో ఉన్నారు కాబట్టి సో సరిపోయింది. ఈ షూటింగ్ అంతా విలేజ్ లో జరిగింది కదా, ఇక్కడ తెలంగాణ ప్రాంతంలోనే చేశారా, ఏపీలో కూడా చేశారా? లేదు ప్రాపర్ తెలంగాణలో. తెలంగాణ ప్రాంతం, ఇది తెలంగాణ సినిమా కాబట్టి మేము మొత్తం తెలంగాణలోనే చేసాం. దరుపల్లి అని తూప్రాన్ దగ్గర, సో ఒక విలేజ్. సో అక్కడ A to Z మొత్తం అక్కడే చేస్తుండే వాళ్ళ, లేదంటే ఈ షెడ్యూల్ ప్రకారం 1 month 20 days అక్కడనే ఉండే వాళ్ళ? ఫస్ట్ ఇనిషియల్ గా ఆల్మోస్ట్ పెద్ద స్కెడ్యూల్ అయినప్పుడు అక్కడే ఉన్నారా? దాని తర్వాత అక్కడ వాళ్ళందరూ ఊర్లో వాళ్ళందరూ ఫ్రెండ్స్ అవ్వడం ఎట్లా అనిపించింది ఆ వైబ్ తెలంగాణలో? అక్కడ మీరు ఆల్మోస్ట్, నేను ఫ్రాంక్ గా ఒక మాట చెప్పాలంటే స్లాంగ్ డిఫరెన్స్ తప్ప, పద్ధతులు చిన్న చిన్న డిఫరెన్స్ తప్ప, ఆంధ్ర ఊరు ఎలా ఉంటుందో తెలంగాణ ఊరు అలా ఉంటుంది. జస్ట్ వీళ్ళు కారం ఎక్కువ వేస్తారు, వాళ్ళు కారం తక్కువ వేస్తారు అంతే, స్లాంగ్ తక్కువ అంతే. ఇట్స్ ద సేమ్, ఎమోషన్స్ ఆర్ ద సేమ్, ఫీలింగ్స్ ఆర్ ద సేమ్. వాళ్ళు కొంచెం దురుసుగా చెప్తారు, వీళ్ళు కొంచెం అండి యాడ్ చేస్తారు అంతే. వి ఆర్ ద సేమ్. అది. సో మీకు ఆ ఊర్లో అన్ని రోజులు షెడ్యూల్ చేశారు కాబట్టి ఎట్లా అనిపించింది ఆ ఊర్లో ఉండడం, తెలంగాణ ప్రాంతంలో ఉండడం, పక్కా విలేజ్లో ఉండడం? ఎందుకంటే ఇన్ని రోజులు సిటీలో ఉన్నారు, మీరు సీరియల్స్లో బిజీగా ఉన్నారు, సినిమాలో బిజీగా ఉన్నారు, ఆ తర్వాత బిగ్ బాస్కి వెళ్ళారు, ఇదంతా లైఫ్ స్టైల్ డిఫరెంట్ కదా. సో ఆ దర్పల్లిలో ఉన్నారు, ఎట్లా అనిపించింది ఫీలింగ్ రవికృష్ణ? డెఫినెట్గా బాగుంటుంది. అంటే చిన్నప్పుడు ఎప్పుడు అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళినప్పుడు ఆ మండువాలు ఇల్లు ఇలా చూశాను. బట్ సెట్కి వెళ్ళిన తర్వాత వాళ్ళందరితో ట్రావెల్ అవుతాం, వాళ్ళని చూసి బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది ఒక ప్రాపర్ ఊర్లో అవన్నీ గ్రాప్ చేయడానికి కానివ్వండి, వాళ్ళు ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు చాలా హార్ట్ అండ్ సోల్ ఉంటుంది, అది జెన్యూన్ అనిపిస్తూ ఉంటుంది. మాట్లాడేటప్పుడు చాలా మంది చాలా వెల్కమింగ్ గా మాట్లాడతారు, ఫిల్టర్స్ ఫిల్టర్ ఉండదు. సో అవన్నీ నేర్చుకుంటానికి హెల్ప్ అయింది అనమాట. దేర్ వాజ్ ఎ సీన్ వేర్ మేము పిల్లా సాంగ్ చేస్తున్నప్పుడు, పిల్లా సాంగ్ ఎండింగ్కి అప్పటికప్పుడు ఐ హ్యాడ్ టు డూ కాస్ట్యూమ్ చేంజ్. మా క్యారవాన్ ఎక్కడో ఉంది, అక్కడ బయట ఆంటీలందరూ నించొని దేవర్ వాచింగ్ ద సాంగ్ షూట్. ఓకే, ఇలా ఆంటీ వంక చూసి, ఆంటీ నేను డ్రెస్ చేంజ్ చేసుకోవచ్చా, రామ్మా అన్నారు. అంతే, నేను లోపలికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చేసా. అంత వెల్కమింగ్ స్వీట్ చిల్ పీపుల్. నాకు ఇంకా ఇలా అంటే ఫుల్ ఎండ్ లో షూట్ చేస్తున్నాం పిల్ల సాంగ్ చేస్తుంటే అసలు నీడ ఎక్కడ లేదు, అండ్ దగ్గరలో చిన్న చిన్న హౌసెస్ ఉండి వాళ్ళు లిటరలీ కూలర్ బయట పెట్టి భయ్యా రెండు భయ్యా ఉండండి ఇక్కడ అని చెప్పేసి లెమన్ వాటర్ కలుపుకొచ్చి, సో ఇట్ వాస్ ఫన్. మిమ్మల్ని, అవును నేను అదే అనుకుంటున్నా, ఎక్కువ మొత్తం ఆంటీలందరూ ఫ్యాన్ బేస్ మీరు ఆ ఫ్యాన్స్ అందరూ అయ్యేసరికి ఇప్పుడు ఫ్యాన్ బేస్ 100% అవుతుంది. ఇప్పుడు ఈ మూవీతో మొత్తం యంగ్స్టర్స్ లైక్ మీ విల్ హ్యావ్ అ క్రష్ ఆన్ హిమ్. ఈవెన్ మై మదర్ ఇస్ హిస్ ఫ్యాన్, షీ కీప్స్ ప్రైజింగ్ హిమ్. నాకు చాలా లైట్ వస్తుంది కానీ బట్ ఓకే, షీ కీప్స్ సేయింగ్ దట్ హీఈస్ వెరీ క్యూట్ అని చెప్పి. సో అది పక్కన పెడితే ఇతని వల్ల మాకు చాలా ప్రివిలేజెస్ వచ్చాయి ఊర్లో. సో అలా ఓన్ చేసుకున్న వాళ్ళు చాలా హెల్ప్ చేసేవాళ్ళు. సో ఇట్ వాస్ ఫన్.